ఒక పింఛన్ తప్పితే ఏమిచ్చాడు? ఒక పింఛనాకి ఇచ్చింది తక్కిని పలాని ఇచ్చాడని చెప్పు. అసలు చదువుకున్నాడు ఎదవాలా రోడ్లు ఎమ్మడి తిరగటమే. వాడికి నెలకు 3000 ఏమి ఇస్తామన్నారుగా. పిల్లలు చదువుకున్న వేరా చదువుకున్న పిల్లలకు వాళ్ళు రోడ్లు ఎమ్మడి తిరగటమే. ఫ్రీ బస్సు అంట. ఎందుకు ఫ్రీ బస్సు? అది పెట్టింది లేదు ఏమి లేదు అనుకో. అవి ఏందో ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు. ఈయనేమో సంపాదించి పెట్టిపోతున్నాడు. ఆయన అప్పులు చేసి ఈయన సంపాదించాడు కుప్పలు కుప్పలు. ఏం చేయట్లా వచ్చిన కాడి నుంచి ఇంక అదే పనేగా. ఎవడైనా చేసేది అదే. సంపద సృష్టిస్తున్నాను నేను. టైం పడుతుంది. వాళ్ళ బయటకు సృష్టించుకుంటారు, తప్పు లేదండి. పెద్దోళ్ళ బయటకు సృష్టించుకుంటారు, తప్పేముంది. ఏందోలేండి ఇవన్నీ. బాబాయ్ గారు నిజంగా చెప్పండి, ఒక సామాన్య వ్యక్తిగా మీకు చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంతా అప్పులు బాధలు అయిపోయారు. పైరు రైతుకి రేట్లుంటే కొంచెం పాలగానం వస్తుంది, కానీ రేట్లు పూర్తిగా డౌన్ చేసే కూలీలేమో తప్పపాయా, పురుగు మందులు రేట్లు ఎక్కువ. పురుగు మందు తప్పలేదా? మరి కూలి వాళ్ళకి 500 కాడికి ఇస్తున్నామా? కింటాకు పోతే 3000, 3000, 4000, 5000, 6000 కూడా చెబుతున్నారు. ఇప్పుడు తేజ్ వేసినోడు అయితే 6000 అవుతున్నాయి అంటున్నాడు. అది 12,000 అమ్ముతాడు. 6000 వాడికి, 6000 వీడికి. మరి అంతేగా. ఇంకా మందులోడికి ఏమిస్తాడు వీడు రైతు? మద్యం పరిస్థితి అంటే ఏంటంటారు? 90తో అవి మాకు తెలియదు కాదండి. ఇప్పుడు రైతు భరోసా జగన్ గారి టైంలో 13,500 ఇచ్చినట్టున్నారు. ఈయన భరోసా ఏది ఎప్పుడు వేసాడు? ఈయన వేసాడా? మరి ఎందుకు? పిల్లలకి ఒక పిల్లకి ఆయన అయితే నేను ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి వేస్తానండి. ఎవడికి వేసాడు? ఒక్కొక్కరికి 15,000 జగన్ ఒక్కరికి వేసారు ఇంట్లో. ఈయన మరి 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా అన్నాడు. ఏది ఒక్కడికి లేదు. ఏదైనా కానీ ఇప్పుడైతే ప్రభుత్వం ఎవరు వచ్చినా చేయలేరండి. ఇంకా జగన్ అని కాదు, ఈయనని కాదు, ఎవడైనా ఒకటే. ఎవడొచ్చినా అప్పులు తెచ్చుకోవటమే, వాళ్ళే సర్దుకోవటమే, కానీ ఎవడు వల్ల కాదు. ఎందుకు మనం చెప్పుకోవటం అనవసరం. వాళ్ళని ఉందయ్యా బాగలేదని ఎట్టంట. నెంబర్ 1 చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ధరల పరిస్థితి ఏంటంటారు? ధరలకి ఏముంది? 25,000, 30,000 మిరగాయ అమ్ముతుంది. పెట్టుబడి ఏం లేదు. పెట్టుబడి ఏముంది దానికి? కాతే 2 లక్షలు, 2.5 లక్ష అయింది ఎకరానికి. అంతే. 25,000, 30,000 అంటే మిరగాయలు మరి ఇంక ఈ సంవత్సరం రైతుకి సెట్ అయిపోతుంది. అంతా అయింది. మందులు డబ్బాలు తెచ్చుకుంటానికి సెట్ అయ్యారు. ఏందయ్యా 10,000 అమ్ముతుంది. నేడు 25,000, 20,000 అమ్మిన కాయలు 10,000 అమ్ముతుంటే ఏం అమ్ముతాం? 500 మనిషికి కూలిచ్చి పండ ఎక్కువ పండించారు అంటున్నా. ఎక్కువ పండితే రైతులు అప్పులు పాడగట్టం ఎందుకు? ఇవన్నీ ఏందో చెబుతుంటారు. మామూలే. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద చెప్పు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద చెప్పు. ఇది మామూలే. వాడిని అడుగు, వాడికి ఎక్కువ కాదండి. ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు రైతు భరోసా వాడిని అడుగు చెబుతాడు. ఆయన చెప్తాను మీకు. ఇప్పుడు రైతులకి కొన్ని పథకాలు చెప్పాడు కదా, సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి వస్తున్నాయి? పథకాలు ఇచ్చారు ఆయన వచ్చినాక